మనం ప్రజెంట్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 37వ వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు బీజేపీ అభ్యర్థి టింకు. అందరూ ముద్దుగా టింకే అంటారు, ఒరిజినల్ పేరు చంద్ర. మరి టింకన్న ఇప్పటిదాకా మనం చాలామంది మహిళల దగ్గర మైకులు పెడితే మాత్రం ఎక్కడ చూసినా కూడా టింకు టింకు టింకునే అంటున్నారు. ఆ టింకన్నే ఈ టింకన్న మరి నిజంగానే హీరోలానే ఉన్నాడు, ప్రభాస్ లాగా. మరి చూద్దాం ఎంతవరకు పోతాడో. ఎందుకంటే మనోనికి మంచి పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళ నాన్న నుంచి వచ్చింది. ఇప్పటిదాకా అన్న చెప్పినట్టు మెడికల్ సమస్యలు ఏదున్నా కూడా నేనున్నా అని ముందుకు వచ్చి కరీంనగర్ ప్రాంతం అంతా చాలా వరకు హెల్ప్ చేసిన పరిస్థితి మాత్రం ఉన్నారు. ఒకసారి కోడూరు రవీందర్ గౌడ్ గారి ఆశయ సాధనకు, వాళ్ళ నాన్నగారి ఆశయ సాధన కోసం మనోడు రంగంలోకి దిగిండు. టింకన్న మన దగ్గర ఉన్నారు. బీజేపీ 37 కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా ఉన్నాయి అన్న? ముందుగా వెల్కమ్ టు ప్రజా వాయిస్ అన్న. ఎట్లా ఉన్నారు? ముందుగా బాగున్నాం, చాలా బాగున్నాం. నా పేరు కేపీపీ చంద్ర. మా నాన్నగారు కోడూరి రవీందర్ గౌడ్ గారు. ఇక్కడ అందరికీ పాతబార్లో సుపరిచితులు. నాట్ ఓన్లీ ఇన్ పాతబార్, మా ఏరియా శాసమైల్ కానీ ఈ ఏరియాలో మా నాన్న అంటే చాలా సర్వీసెస్ ఇచ్చారు వాళ్ళు. మా నాన్నగారు, మా పెద్ద నాన్న కానీ వీళ్ళంతా సర్వీసెస్ ఇచ్చారు అన్నారు. మా పెద్ద నాన్న జైలర్, మా నాన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్, బాబాయ్ కరెంట్ ఆఫీస్లో ఎంప్లాయీ, సీనియర్ అసిస్టెంట్. అట్లా చాలా సర్వీసెస్ ఇచ్చారు. ఇప్పటికీ నేను గల్లీ ఎక్కడ తిరిగినా అరే నువ్వు రవణ కొడుకు నా బ్రాండ్ అయిపోయింది. నేను యూత్ లెవెల్లో అందరికీ తెలుసు, నా ఏజ్ గ్రూప్ వాళ్ళకు నేను సుపరిచితుని. కానీ మా నాన్న వాళ్ళ ఏజ్ వాళ్ళందరికీ డాడీ వాళ్ళ ఎక్కువ తెలుసు అన్నట్టు. ఎక్కడ పోయినా అరే రవీందర్ అన్న కొడుకు అన్నట్టే పోతుంది. ఈవెన్ ముస్లిమ్స్లో కూడా అరే తుమ్ రవీందర్ అన్న కా బేటా తుమరే వాళ్ళ సబ్ మాలూమ్, తెరే డాడీ మాలూమే, అమర్కు ఐసే కరే ఐసే కరే. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫైనల్లీ ఓటింగ్ వరకు ఇలానే కంటిన్యూ కావాలని మేము దేవుని కోరుకుంటున్నాం. మేజర్ సమస్యలు ఏమున్నాయన్న 37 డివిజన్లో? మేజర్ సమస్యలు ఏమున్నాయి? రోడ్స్, డ్రైనేజెస్ కామన్. అయితే మేము కూడా ఇంకా కొన్ని రూల్ అవుట్ చేసిన ఏంటంటే కొన్ని కంప్లీట్ డౌన్ ఉన్నాయి అన్నట్టు. రోడ్డు లెవెల్ నుంచి కిందికి ఉన్నాయి. ఆ రోడ్స్ని ఎట్లా సార్ట్అవుట్ చేయాలి, దాన్ని ఎట్లా ప్లాన్ చేయాలి అనేది అవి కొన్ని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు కొన్ని గాయత్రి నగర్ కానీ కొన్ని ఏరియాలో కమ్యూనిటీ హాల్ వాళ్ళు అడిగిన అన్నట్టు. ఇంకో కొన్ని ఇటు సైడ్ ముస్లిం ఏరియాస్లో రోడ్లు కంప్లీట్ తవ్వి వదిలేస్తారు అన్నట్టు, ఓన్లీ పైప్స్ ఉన్నాయి. అవన్నీ నేను ఫస్ట్ ఒకవేళ గెలిచినాక కంపల్సరీ ఫస్ట్ మాత్రం అవే పనులు చేద్దామని చెప్పి డిసైడ్ అయినాడు. అది కాక మేము ఒక మేనిఫెస్టో లాగా అనుకున్నాం అన్నట్టు. ఏరియాకి ఒక నేమ్ బోర్డు కానీ, ఓపెన్ ప్లేస్ ఎక్కడైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఓపెన్ జిమ్స్ లాగా, ఎక్కడైనా ఒక సెంటర్ పాయింట్ చూసుకొని చిన్న లైబ్రరీ లాగా, ఇట్లా మా మేనిఫెస్టో లాగా కొన్ని అనుకున్నాం అన్నట్టు. 100% అవి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తాం. అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు. ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మైనార్టీ స్కీమ్స్ చాలా ఉన్నాయి, అవి పట్టుకొని పబ్లిక్లోకి వెళ్తున్నాం అన్నట్టు. ఫండ్స్ కానీ ఏవైనా మేము మైనార్టీకి వెళ్ళి వచ్చిన ఫండ్స్ కానీ గవర్నమెంట్ సంబంధించిన ఏవైనా అది చేద్దామని చెప్పి వాళ్ళకి అదే చెప్తున్నాం అన్నట్టు. మేము మైనార్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్, ఆయుష్మాన్ భారత్ కానీ కొన్ని గ్రౌండ్ లెవెల్లో తెలియదు వాళ్ళకు. మేము అవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మైనార్టీస్ అనేసరికి బీజేపీకి దూరంగా ఉంటారు మైనార్టీస్ అన్న ఒక చర్చ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, మీ డివిజన్లో ఎస్పెషల్లీ మీ డివిజన్కి వచ్చేసరికి సగం మంది మైనార్టీలు ఉన్నారు. సగం మంది మైనార్టీలు వన్ సైడ్గా ఓట్లేస్తే టింకు పరిస్థితి ఏంది? వెయ్యరు అని నేను అనుకుంటున్నాను. 100% మాకు సపోర్ట్ చేస్తారని. ఎందుకంటే చాలా సర్వీసెస్ మేము ఇచ్చినాము. బీజేపీ మీద ఒకప్పుడు ఉన్న ఒపీనియన్ ఇప్పుడు లేదు, చేంజ్ అవ్వకుండా ముస్లిం వర్గాలలో లేదు. కంపల్సరీ వాళ్ళు బీజేపీకి మొగ్గు చూస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి చాలా ఫండ్స్ వచ్చినాయి. కరీంనగర్కి వచ్చిన స్మార్ట్ సిటీ ఫండ్స్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ సెంట్రల్కి వెళ్ళి వచ్చినాయి. సో మేము అవి చెప్పుకుంటా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, చెప్తున్నాం, అడుగుతున్నాం. 100% మా సైడ్ తిరుగుతారని మేము అనుకుంటున్నాం. మా నాన్నగారి సర్వీసెస్ మేము మెయింటైన్ చేసింది ఇక్కడ అంతా కాబట్టి ఎంతో కొంత వాళ్ళు మాకు ప్లస్సే ఉంటారని మేము అనుకుంటున్నాం. మొత్తానికి వేయారని అయితే మేము అనుకుంటలేం. 100% మాకు వేస్తారని నమ్మకం అవుతుంది. ఎంత మెజార్టీతో గెలవబోతుండు టింకన్న? గెలిస్తే చాలని మేము అనుకుంటున్నాం. దేవాల 100% గెలుస్తారని నమ్మకం ఉంది. బండి సంజయ్ అన్న గారు మా మీద నమ్మకం పెట్టుకొని సీట్ ఇచ్చినందుకు 100% వారికి దానికైతే న్యాయం చేస్తారు. ఆల్రెడీ 6-5 పోటీ చేస్తూ ఉన్నారు. చతుర్ముఖ పోటీ ఉంటుంది, టఫే ఉంటుంది సిచ్యువేషన్. కానీ దాంట్లోకి వెళ్ళి మేము 100% గెలవాలని కోరుకుంటున్నాం. ఇంటింటికి పోయినప్పుడు ఎటువంటి స్పందన వస్తుందన్న? యూత్ ఒక యువకుడిగా ఎటువంటి స్పందన వస్తుంది? మాకు ఇప్పుడు మేము ఒక వినాయకుడు, మేము గోల్డెన్ యూత్ అని మాది ఉంటుంది అన్నట్టు. మా గోల్డెన్ యూత్లో ఒక 100 మంది పిల్లలు ఉంటారు. నా బలము నా 100 మంది తమ్ముళ్ళు. వాళ్ళతో పాటు నాకు ఇప్పుడు
ఇంకొక 1000 మంది బీజేపీ కార్యకర్తలు వాళ్ళంతా యాడ్ అయినారు, తోడయ్యి నాకు ఇంకొంచెం శక్తిలాగా వచ్చి నేను ఇంకా ఈజీగా తిరగలుగుతున్నా. అది ప్లస్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇంటింటికి పోయినా కూడా నన్ను కొంతమంది వినాయకుని పరంగా గుర్తుపడతారు, కొంతమంది మా నాన్నగారి ఎక్కువ ఉంటుంది, మా నాన్నగారి సేవలు, మా నాన్నగారి ఇంపాక్టే ఎక్కువ ఉంటుంది నాకు. తర్వాత మా అన్నయ్య కూడా కీ రోల్ ప్లే చేస్తాడు అన్నట్టు అన్ని రకాలుగా. అంబరీష్ అన్న అని మా ఓన్ బ్రదర్ సంజయ్ అన్న దగ్గర పిఏ అన్నట్టు అన్న. అంబరీష్ అన్న అందరి కలిపి ప్లే చేస్తాం. మేము ఎక్కడ పోయినా ఆ రికగ్నిషన్ అయితే మాకు ఉంటుంది అన్నట్టు. ఎట్లా చూస్తారన్నా? మీ పేరు? నా పేరు ముదిగంటి విద్యాసాగర్ రెడ్డి. 37వ డివిజన్కి నేను ఈ ఎన్నికల దృష్టిలో ఇన్ఛార్జిగా వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి 5557 ఓట్లు ఉన్నాయి. ఈ డివిజన్ 5557 ఓట్లు ఉన్నాయి. 2682 ఓట్లు ముస్లింలే ఉన్నాయి, మిగతాయి హిందువులవి ఉన్నాయి. సో ఈ రెండు విభాగాలుగా చూసినట్టయితే గత పరిస్థితుల్లో కనుక చూసినట్టయితే అంటే హిందూ ముస్లిం లెక్కల పూర్వకాలంలో ఓట్ల కోసమే పనిచేసినటువంటి పార్టీలు కనుక చూసినట్టయితే ఖచ్చితంగా మాకు గెలిపే లేదు అని చెప్పి కూడా చెప్తున్నాం మేము. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి దానికి విభిన్నంగా ఉంది. ఆ పరిస్థితులు ఎప్పుడూ మారిపోయినాయి. భారతీయ జనతా పార్టీ మీద ముస్లింలకు నమ్మకం వచ్చింది. ఎందుకు నమ్మకం వచ్చిందనంటే ముస్లింలు ఓట్లు వేయకుండా ముస్లింల కోసం అనేక పథకాలు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం అది భారతీయ జనతా పార్టీ అమలు చేసి చూపించినటువంటి ప్రభుత్వం. సో దాన్ని అందుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు, ఆ ఫలాలను అందుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ ఫలాలని వాళ్ళ దగ్గర దాకా తీసుకెళ్ళి ఇవ్వాలనేటువంటి సంకల్పంతో మనం కూడా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క గెలుపుకు మేము సాధ్యాలు అవుతున్నాయి, వాళ్ళలో కూడా మార్పు వస్తున్నది. వాళ్ళలో ఇద్దరు అభ్యర్థిగా నిలబడ్డారు, ఒకరు ఎంఐఎం, ఇంకొకరు టీఆర్ఎస్ నుంచి. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి వైర్యం, గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ ఇప్పుడు టీఆర్ఎస్కి పోయి పనిచేస్తున్నాడు, ఇంకొక అతను ఇప్పుడు ఎంఐఎం నుంచి పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరికే వాళ్ళ 100% అంటే ఆ ముస్లిం ఓట్ల 100%లో 30% మాత్రమే వాళ్ళకు ఉన్నారు, ఇంకొక 40% న్యూట్రల్లో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళంతా ఆలోచించేది ఏంటంటే ఇది బీజేపీ దిక్కు చేద్దాం ఈసారి మనం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇవాళ దేశాన్ని ఒక లైన్లో తీసుకొస్తున్నారు కాబట్టి మనం కూడా అందులో కలిసిపోదాం అనేటువంటి భావనతోటి ఆ 40% కూడా ఇక్కడ టింకుకు సపోర్ట్ చేయడం జరుగుతుంది, బీజేపీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక మిగతా హిందూ బలగాలు కూడా ఇందులో కాంగ్రెస్ ఉంది, ఇంకా వేరే ఉన్నారు. కానీ గతంలో వీళ్ళంతా ఈ ప్రాంతంలో ఉంచి పనిచేసి ఎలాంటి సమాజానికి పనిచేయనటువంటి వ్యక్తులుగా వాళ్ళకి పేరుంది. వాళ్ళ యొక్క బ్యాడ్ నేమే వాళ్ళు చేసినటువంటి వాళ్ళ చేతగాని పనుల వల్లనే వాళ్ళ ఒక కొత్త వ్యక్తిని, ఒక యువకుడిని, తర్వాత వాళ్ళ అన్నయ్య కూడా మినిస్టర్ గారి దగ్గర పిఏగా ఉన్నారు. వీళ్ళ నాన్నకి గతంలో సర్వీస్ చేసినటువంటి ఈ ప్రాంతంలో చాలామందికి కూడా సర్వీస్ చేసినటువంటి సుపరిచితునిగా ఆయనకు మంచి పేరు ఉన్నది. వాళ్ళ మంచి పేరు, ఈయన యొక్క యంగ్, తర్వాత డైనమిక్గా ఉన్నాడు. జాబ్ వదిలిపెట్టి వచ్చాడు, సాఫ్ట్వేర్ జాబ్ను వదిలిపెట్టి వచ్చి ఇవాళ ఈ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చింది. కాబట్టి ప్రజలు చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. తప్పకుండా ఇక్కడ గెలుస్తామనేటువంటి ధీమా మాకు కూడా వచ్చింది. ఈ ఒక పరిస్థితి 11వ తారీఖు దాకా ఇదే పద్ధతిలో మేము ఎగ్జైటింగ్ తోటి పనిచేస్తాం, చేపిస్తాం, గెలుస్తాం. ఓవరాల్గా అంటే మనం చాలా వరకు మున్సిపల్ కార్పొరేషన్లో చాలా వరకు తిరుగుతూ ఉన్నాం. 37 ఒకటే కాదు, 37 టింకు ఎంబీఏ చేసిండు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసి వదిలేసుకొని వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. చాలా వరకు చదువుకున్న బిడ్డలు, యువకులు ఈసారి రంగంలోకి దిగిండు బీజేపీ తరఫున. మరి 37లో డిఫరెంట్ కోణం ఉంటుంది, 50-50, ముస్లిం 50, హిందువులు 50. బట్ ముస్లిం వర్గాల నుంచి మన ప్రజా వాయిస్ లోగో ముస్లిం ఇండ్లలోకి పోయి ముస్లింల పరిస్థితులు తెలుసుకుంటే నేను టింకన్నకే జై కొడతా అని 2-3 ముస్లింసే ప్రజా వాయిస్కి చెప్పిన పరిస్థితి. నాకు తెలిసి ఒక యువకుడిగా రాజకీయాల్లోకి రావాలన్న ఆశీస్సులు ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ నాన్నగారి ఆశీస్సులతో గెలవాలని ప్రజా వాయిస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కెమెరామ్యాన్ సంతోష్తో మేనం శ్యామ్, 37 డివిజన్, కరీంనగర్ నుండి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో తిరుగుతూ ఉన్నాం. 2 మహిళలు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేం పేరు? తేజస్విని. ఎట్లా యాజ్ ఏ ఉమెన్గా కరీంనగర్లో ఎలా ఉంది పరిస్థితులు? మీ డివిజన్లో కావచ్చు, పక్క డివిజన్లో కావచ్చు, ఎలా అనిపిస్తుంది? అంటే మా డివిజన్లో చూసుకుంటే ఇప్పుడు కొన్ని సైడ్స్ రోడ్స్ లేవు. లైక్ గాయత్రి నగర్లో ఏంటంటే కమ్యూనిటీ హాల్ గురించి, ఇప్పుడు మామర్ది నిల్చున్నది కాబట్టి నేను మామర్ది గురించి చెప్తా. అంటే చూడడానికి ఇట్లా స్టైల్గా ఉన్నాడు, పాష్గా ఉన్నాడు, ఈయన మనకి ఏం చేస్తాడు, చిన్న పిల్లగాడా అని అనుకుంటారు. కానీ ఒక అన్నకి తమ్ముళ్ళలాగా
వదినకి మరిదిలాగా అమ్మకి కొడుకులాగా ప్రతి ఒక్కరికి అన్ని పనులు చేస్తాడు అని నేను గ్యారంటీ ఇస్తున్నా. 24 hours అందరికీ అన్ని అంటే లైక్ అన్ని సేవలు చేస్తారు. కొంతమంది ఏమనుకుంటారంటే చూడడానికి ఇట్లా ఉన్నాడు, మాతో కలుపుతాడు అసలుకి, ముసలోళ్ళు ఏమనుకుంటారు మాతో మాట్లాడతాడు అసలుకి అని అనుకుంటున్నారు. కానీ అట్లా కాదు, అందరితో మాట్లాడతారు, అందరితో ఉంటాడు, అందరిలో కలిసిమెలిసి ఉంటాడు అని నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు రేవంత్ అన్న 2500 రూపాయలు నెల ఇస్తా అన్నారు మహిళలకు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారం 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మరి కరీంనగర్లో ఏమన్నా వచ్చినాయా? అవి వచ్చినాయా అంటే మా వరకైతే రాలేదు. మా మరిదిని గెలిపిస్తే ఏంటంటే అవి వచ్చేది పైనుంచే కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇప్పిస్తాము అనేది నేను గ్యారంటీ ఇస్తున్నాను. మెయిన్ సమస్యలు డ్రైనేజ్, రోడ్లు. డ్రైనేజ్, రోడ్, కమ్యూనిటీ హాల్స్, లైటింగ్స్. ఇప్పుడు గాయత్రి నగర్ చూసుకుంటే వాటరే ఇంట్లోకి వచ్చేస్తున్నాయి అని చెప్తున్నారు వాళ్ళు, డౌన్ ఉంది కాబట్టి. లైక్ అట్లాంటివి మేము అన్నీ మంచిగా చేపిస్తాము అని చెప్తున్నాం. ఓకే, మొత్తం మీద పోటాపోటీగా నడుస్తుందా ప్రచారం? ఎట్లా నడుస్తుంది? ఆబ్వియస్గా పోటాపోటీగానే నడుస్తుంది. ఎందుకంటే మన సైడ్ కొంచెం ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, అయినా వాళ్ళ సపోర్ట్ కూడా మనకే ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా వాళ్ళు ఏం చేయలేదు కదా. ఈసారి ఒక్కసారి మనకు ఛాన్స్ ఇచ్చి చూస్తే మనం ఏం చేస్తాము ఈ 5 yearsలో అనేది కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. మొత్తం మీద మహిళలందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబరే నిలబడ్డాడు కూడా ఇంకన్నా కాబట్టి కంప్లీట్గా 100కు 100% గాయత్రి నగర్ అటువంటి లోతట్టు ప్రాంతాలను కూడా మంచిగా చేసుకునే ఆస్కారం ఉంటుంది. యువకుడు కాబట్టి ఇటు బండి సంజయ్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తూ ఉంది భారతీయ జనతా పార్టీ కాబట్టి ముందు వరుసలోకి వెళ్ళి 37 డివిజన్ను మరింత అభివృద్ధి చేసే ఆస్కారం మాత్రం ఉంది అని ఇక్కడ చెప్తున్న పరిస్థితి మాత్రం ఉంది.